మేడ్చల్ జిల్లా మునిరాబాద్ వేదికగా జాగృతి అధినేత్రి కవిత తన పార్టీ పేరు ప్రకటించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత అనౌన్స్ చేశారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. ఈ సందర్భంగా కవిత కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు కవిత తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు. ఒక చరిత్ర నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ వేదికగా జాగృతి అధినేత్రి కవిత తన పార్టీ పేరు ప్రకటించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత అనౌన్స్ చేశారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. ఈ సందర్భంగా కవిత కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు కవిత తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్.
లో ఒక నూతన రాజకీయ పార్టీ పురుడు పోసుకున్నది ఈ రోజు. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ప్రధానంగా ఈ రోజు నూతన పార్టీ తెలంగాణలో పురుడు పోసుకున్న పరిస్థితిని మనం చూసాం. అంటే ప్రధానంగా కవిత తన పార్టీ పేరు టిఆర్ఎస్ గా ప్రకటించడం, తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించింది. అలానే పార్టీ జెండా కలర్ విషయానికి వస్తే మనం చూసుకున్నాము. పసుపు, నీలి రంగు, అందులోనే తెలుపు, కింద బార్డర్లు వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకుంది. ఇంట్లో ప్రధానంగా టిఆర్ఎస్ అనేది తీసుకోవడం పైనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ ప్రజానికం కూడా దీనిపైనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి వెంటనే మనం చూసుకోవచ్చు. టిఆర్ఎస్ అనేది గతంలో తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సాధన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ప్రారంభించి తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశ రాజకీయాల వైపు చూసి టిఆర్ఎస్ గా వెళ్ళిన పరిస్థితి. దీంతో మొదటి నుంచి అనుకున్న విధంగానే అంటే కవిత 2006లోనే జాగృతి అనే సంస్థ ప్రారంభించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది. జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లోకి తీసుకెళ్లి తనకంటూ ఒక క్యాడర్ ను కూడా తయారు చేసుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన కవిత తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా 2014 నిజామాబాద్ ఎంపీగా పనిచేసింది. పార్లమెంట్ లో కూడా మహిళల పట్ల 33% రిజర్వేషన్ పట్ల తన వాయిస్ వినిపించుకుంటూ వచ్చింది. అనేక మార్లు తెలంగాణ ఉద్యమం కోసం తను కీలకంగా పనిచేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసింది. కానీ గత ఏడాది సెప్టెంబర్ లో కొన్ని పార్టీలో గొడవల వల్ల ఒక లేఖ లీక్ వల్ల అనే సందర్భంతో పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. తర్వాత ఆమె ఎమ్మెల్సీగా ఉన్న కవిత కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేసింది. తను పార్టీకి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా అయినా కూడా ఈ 10 నెలల కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో ఒక పార్టీ, నూతన పార్టీ ఆవశ్యకత ఉన్నది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ లేదు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నదని తను గమనించి తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ స్థాపన చేయంగా మొదటి నుంచి తను దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చింది. మొత్తానికి ఈ రోజు చివరిగా మనం చూసాము, ఇంతకుముందు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతోటి తెలంగాణలో పురుడు పోసింది ఆ పార్టీకి. కానీ ఈ రాజకీయ పార్టీ, ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఏం పనిచేస్తుంది, ప్రాంతీయ తత్వాన్ని ఎలాంటి సిద్ధాంతాలు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పార్టీ రంగుల జెండాలను చూసాము. ఆమె పార్టీ రంగులు జెండా రంగులు ఎలాంటివి ఉన్నాయి, సింబాలిక్ తెలంగాణ రాష్ట్ర మ్యాప్ లోనే టిఆర్ఎస్ అని వచ్చేలాగా పార్టీ ఫ్లాగ్ జెండా మధ్యలో, పసుపు కలర్ జెండా మధ్యలో ఆ తెలంగాణ మ్యాప్ లో టిఆర్ఎస్ అని పేరు వస్తుంది. కానీ మొత్తానికి ఈమె ఆ పార్టీ విధి విధానాలను ప్రకటిస్తూ ఒక పాంచజన్యాలు, ఒక 5 సూత్రాలను తీసుకుంది. పార్టీ ఈ పాంచజన్యాల మీదనే పనిచేస్తుంది అని తను చెప్పడం జరిగింది. ఆ పాంచజన్యాల్లో ముఖ్యంగా విద్య, వైద్యం. మొదటిది విద్య, రెండోది వైద్యం, మూడోది వచ్చేసి రైతులు, ఫార్మర్స్, నాలుగోది వచ్చేసి తెలంగాణ అమరవీరులు, తెలంగాణ కోసం బలి అయిన అమరవీరుల వాళ్ళ ఉద్యోగాలు, యువత. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కీలకంగా పనిచేసింది కనుక విద్యార్థులకు ప్రతి ప్రభుత్వాలు ఈ దేశంలో ప్రతిసారి మోసం చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వాటిపైన కూడా పూర్తిగా తను ప్రకటించుకుంటూ వచ్చింది. అందులో చివరిది వచ్చేసి సామాజిక న్యాయం తెలంగాణ. అయితే ఇందులో విద్యా, వైద్యం ఏదైతే ప్రకటించిందో ఇవి పూర్తి ఉచితంగా. తెలంగాణలో కవిత రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ పాంచజన్యాలు ఉపయోగపడతాయని, వచ్చినాక వీటిని అమలు చేస్తామని, విద్య ఉచితంగా ఇస్తాము, వైద్యం ఉచితంగా ఇస్తాము, ఉద్యోగాల కల్పన, యువతకు సంబంధించి విద్యార్థులకు 2 లక్షల నుంచి ఒక 2 కోట్ల వరకు వాళ్ళు స్టైఫండ్ తీసుకునేలాగా రకరకాలుగా ఈ ఏర్పాట్లు చేస్తాము. ప్రభుత్వంలోకి వచ్చాక ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ సమస్యలు, తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క సమస్య పైన తెలంగాణ ప్రాంతీయ పార్టీగా ఉండబోతుంది అంటూ కవిత చెప్పిన విధానం చూసుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా మనం ఇక్కడ ఒకటి గమనించాలి శాలిని, కవిత మాట్లాడుతూ తన ప్రసంగం కొనసాగినంత సేపు అమ్మగా, తెలంగాణలో ఒక అమ్మగా ఉంటాను అని ఒక కొత్త పదాన్ని వాడుతూ తెలంగాణలో అమ్మగా ఉంటాను అని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అలానే రాజకీయ విమర్శల విషయంలో మాత్రం కవిత ఎక్కడ అంటే తన ప్రసంగంలో ఎవరిని ప్రధానంగా విమర్శిస్తుందని ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూశారు. కానీ అనుకున్నట్టుగానే నిజంగానే అంటే అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుందా, కేంద్రంలో బీజేపీ పార్టీ తనను ఆ లిక్కర్ కేసులో ఇబ్బందులకు గురి చేసింది కనుక బీజేపీని టార్గెట్ చేస్తుందా, ఇటు బీఆర్ఎస్ ని, ఇటు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుందా అని చూశారు. కానీ ఎక్కువగా తను కవిత ప్రసంగంలో టిఆర్ఎస్ పార్టీని తన తండ్రిని కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తన ప్రసంగం ఆశాంతం కొనసాగింది. కేసీఆర్ ఒకప్పటి కేసీఆర్ కాదు, అతను మరమనిషిగా మారిపోయాడు. ఒకప్పటి కేసీఆర్ కాదు, ఉద్యమ కేసీఆర్ కాదు. తన చుట్టూ ఒక దొంగల ముఠా, ద్రోహులు జమ అయ్యి
తనను మార్చారు, తను ఒక మరమనిషి అంటూ కూడా కొన్ని ఘాట్ వాక్యాలు చేసిన సందర్భం చూసుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏదైతే తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడారో, ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, వాళ్ళ కుటుంబాన్ని ఒక తల్లి కోడిలాగా పిల్లల్ని తన రెక్కల కింద దాచుకుంటాడని భావించింది తెలంగాణ సమాజం. తెలంగాణ వచ్చినాక చూసుకుంటాడు అనుకున్నారు. కానీ అధికారం వచ్చాక కేసీఆర్ పూర్తిగా మారిపోయాడు. ఒకప్పటి కేసీఆర్ కాదు అంటూ పదే పదే కవిత కేసీఆర్ ని ప్రస్తావిస్తూ కేసీఆర్ మారిపోయాడు, యుద్ధం చేయడానికి ఇది కరెక్ట్ సమయం అంటూ కవిత మాట్లాడింది. అంతేకాకుండా తెలంగాణ తరపున వాయిస్ వినిపించడానికి కేసీఆర్ ఇక లేడు. కేసీఆర్ తన మారిపోయాడు కనుక తను దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి బిఆర్ఎస్ గా మార్చుకున్నప్పుడే ఆత్మ లేదు, తెలంగాణ ఆత్మనే లేదు ఆ పార్టీలో. అలాంటప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఈ టిఆర్ఎస్ దాన్ని భర్తీ చేయబోతుంది, తెలంగాణ రాష్ట్ర సేనతోటి భర్తీ చేయబోతున్నామంటూ కవిత చెప్పిన పరిస్థితి తన స్పీచ్ లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి కర్కోటకుడు అని అనాలని అంటూనే తన అనాలన్నా కూడా బాధేస్తుంది అంటూ చెబుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కర్కోటకుడు అంటూ తన తీవ్ర పదజాలం కూడా వాడిన పరిస్థితిని చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లల పైన విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు, హోమ్ మినిస్టర్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు ముఖ్యమంత్రి నుంచి అంటూ కర్కోటకుడు అనే పదాలని వాడుతూ తన స్పీచ్ ప్రసంగం కొనసాగిన పరిస్థితి. ఏది ఏమున్నా అంతిమంగా మాత్రం టిఆర్ఎస్ పార్టీలో మనం కొన్ని గమనించాల్సినవి మాత్రం కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే. ఎందుకంటే పసుపు కలరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ పసుపు కలర్ ఉండేది. అలానే జనసేన పార్టీ పక్క రాష్ట్రంలోనే ఉంది, అది ఒక సేన అనే పదాన్ని వాడింది. అలానే పసుపు రంగుని కూడా తన పార్టీ జెండాలో వాడడాన్ని మొత్తానికి రాజకీయంగా చాలా డెప్త్ గా వెళ్ళినట్టుగా తన జెండా కలర్ల విషయంలో కావచ్చు, పార్టీ పేరు ప్రకటనలో కావచ్చు, రాజకీయంగా ఎంతో వ్యూహాత్మకంగా తను వెళ్తున్నట్టుగా కూడా కొంత అర్థమవుతున్నది. తెలంగాణ సిద్ధాంతం పట్ల తెలంగాణ పైన పూర్తి అవగాహన ఉన్నది కనుక బతుకమ్మ సంబరాలు కావచ్చు, తన తండ్రి తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో అదే రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణ ఆ వేదిక పైన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కూడా అక్కడ మెన్షన్ చేసి నివాళులు అర్పించిన తర్వాతనే తన ప్రసంగం జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించిన పరిస్థితి మాత్రం మొత్తానికి ఓవరాల్ గా కవిత రాజకీయ పార్టీ తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ, నూతన రాజకీయ పార్టీ టిఆర్ఎస్ అనే నామకరణంతో ఈ రోజు తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ పురుడు పోసుకున్నది. ఇక చూడాలి మరి ముందు ఎట్లా ఉంటదనేది.